చేయాలంటే ఈరోజు విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలి? విశ్వాసంతో ఏం చేయాలి? మరి యుద్ధానికి ఎంతమంది రెడీ ఉన్నారు? హల్లెలూయా. దేవుడేమో యుద్ధం నాదంటాడు, కానీ యుద్ధానికి పోవాల్సింది నువ్వే. జాగ్రత్త. దేవుడు యుద్ధానికి పోతాడు, కానీ పోవాల్సింది నువ్వే. చేసేది దేవుడే, కానీ యుద్ధం నిలబడాల్సింది ఎవరు? యుద్ధం యెహోవాది అన్నాడు, కానీ గొల్యాతు దావీదు ఇంట్లోకి వచ్చేలేదు. ఏడన్నాడు? గొల్యాతు ముందర ఉన్నాడు. అవునా? యుద్ధం నాదే అంటావు, దేవుడు దిగిరాడు, నిన్ను పంపిస్తాడు దేవుడు పోయి. యుద్ధంలో నేను కత్తి పట్టుకొని గజ 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 వడతా ఉంటాడు. అంటే భయం, నన్ను ఏమంటారో, ఏమైపోతాను సార్ నా జీవితం. యుద్ధం యెహోవాదే నిజమే, కానీ పోవాల్సింది నువ్వు నేనే అమ్మా. పోవాల్సింది నువ్వు నేనే. గొల్యాతు ముందు నిలబడాల్సింది దావీదు నిలబడిన నువ్వు నేనే. ఫిలిష్తీయులను ఎదిరించడానికి నిలబడాల్సిన సంసోను పడిన నువ్వు నేనే. మనము బలాఢ్యులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. హల్లెలూయా. విశ్వాస పోరాటం. ఏ పోరాటం అంట? ఏ పోరాటం అంట? ఒక్కటి తిరిగి చెప్పు, విశ్వాసంతో పోరాడు. నీ సమస్య ఏదైనా, నీ అప్పు ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా విశ్వాసముతో పోరాడు, తప్పకుండా గెలుస్తావు. హల్లెలూయా. 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 అభిలాష పత్రిక 11:10 చెప్పబడింది, విశ్వాసం అనేది నిరీక్షింపబడిన దాని యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నది అనటానికి రుజువై ఉన్నది. నిన్న వారం ఒక స్టేట్మెంట్ తో నేను ప్రసంగాన్ని ముగించాను. ఏంటంటే, మనిషి ఎవరు? విశ్వాసంతో జీవించడానికి మనిషి ఎవరు? విశ్వాసంతో బ్రతకడానికి మనిషి ఎవరు? పోరాడడానికి వెళ్లే ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. అవునా? నువ్వెవరో నువ్వు తెలుసుకోలేకపోతే భయపడతావు, పారిపోతావు. నువ్వెవరో నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితాన్ని ముందుకు సంతోషంగా కొనసాగించలేవు. ఒక సింహానికి తానెవరో తాను తెలియకపోతే జింకలు చూసింది పారిపోతుంది, తోటి సింహాన్ని చూసింది పారిపోతుంది. కానీ ఇంకొక సింహం వచ్చినప్పుడు ఇది కూడా సింహం అని తెలిస్తే ఎప్పటికీ పారిపోతుంది. హల్లెలూయా. అవును. ఇప్పుడు సడన్ గా సింహం వచ్చిందని కూడా మనందరూ పారిపోతాం, ఎందుకంటే మనకి దానికి చాలా తేడా. అదే ఒక మనిషి వచ్చాడు మనం పారిపోతాం. ఎట్లయినా కాపాడండి సార్, ఏదైనా సహాయం చేయండి సార్, ఏదైనా ఇవ్వండి సార్. ఎందుకు? మనిషి చూస్తే భయం లేదు, మనిషి గురించి మనిషికి తెలుసు కాబట్టి. సింహాన్ని చూస్తే భయం లేదు, సింహం గురించి సింహానికి తెలుసు కాబట్టి. మనిషిని చూస్తే భయం లేదు, పిల్లిని చూస్తే భయం లేదు, కానీ కుక్క పిల్లిని చూస్తేనే భయం. హల్లెలూయా. అవునా? అంతే. కుక్క కలుస్తుంటే భయం లేదా? కుక్క పిల్లి కలిసి అంటేనే భయం, ఎందుకంటే అక్కడ కొట్లాడుతుంది. దీనికి సరిపోదు, దానికి సరిపోదు, ఎంటపడి చంపేస్తాం. ఈరోజు నువ్వు నేను ఎవరో తెలుసుకోలేకపోతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందే నీలో అవిశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు, భయం ఉంటుంది. అనేక మంది మనిషి ఏంటి అనే విషయాల గురించి కొన్ని విషయాలు చెప్పారు, నేను పంచుకొని ఆశపడుతున్నాను. మనిషి కొంతమంది చెప్పారు, సైంటిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, మనిషి ఒక కెమికల్ రియాక్షన్ అన్నారు. అందుకే మనకు బాగాలేకపోతే ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ఆ టాబ్లెట్ లో ఏముంటుందంటే, నీ బాడీలో తక్కువైన కెమికల్ ఆ టాబ్లెట్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ కెమికల్ అనేది నీలోకి వెళ్తుందో, ఆ కెమికల్ నీతో ఉన్న కెమికల్స్ తో పాటు కలిసి దాన్ని బాగు చేయడం ప్రారంభిస్తుంది. సో అనేకమైన రసాయనాల కెమికల్స్ తో కూడిన ఒక శరీరము, ఒక పిండము, ఒక ఆకారమే మనిషి అని సైంటిస్ట్ చెప్పాడు. అందుకే వివిధమైన పరిశోధనలు చేస్తా ఉంటాడు. కుక్క రక్తాన్ని, బల్లి రక్తాన్ని, కోడి రక్తాన్ని మనిషిలోకి ఇంజెక్ట్ చేసి సైంటిస్ట్ వాళ్ళు ప్రయోగాలు చేసి కొన్ని ఫెయిల్ అయితే, కొన్ని సక్సెస్ అయితే, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రాకుండా అక్కడే ముగిసిపోతాయి, డబ్బు వేస్ట్ అయిపోతుంది. సో సైంటిస్టులు చెప్పారంటే, మనిషి ఒక కెమికల్, మనిషి ఒక పిండము లాంటి వాడు, అనేక రసాయనాలతో కలగలిసిన వివిధమైన రకాలతో కూడిన ఒక పిండము లాంటి వాడు మనిషి సైంటిస్టులు చెప్పారు. ఇంకొంతమంది అన్నారు వైల్డ్, అంటే కొంతమంది భూసంచారం చేసే వాళ్ళు ఏం చెప్పారంటే, మనిషి అన్నిటికన్నా సుపీరియర్ కలిగిన ఒక అనిమల్. ఎందుకంటే అన్నిటిని పరిపాలించగలుగుతున్నాడు. సర్కస్ లోకి వెళ్తే, సర్కస్ లోకి మనం వెళ్తే గిన సింహంతోనే బాగా నడిపిస్తా ఉంటారు. అవును. ఎలిఫెంట్ తోనే దాని మీద ఎక్కి దాని మీద ఊరేగుతా ఉంటారు. అవి వీటిని చెప్పడానికి ఒక సెకండ్ చాలు. కానీ మనిషి హయ్యర్ అనిమల్. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జంతువుల కన్నా మనిషి అద్భుతమైన జంతువు, సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగే జంతువు అని కొంతమంది వ్యక్తులు చెప్పారు. మూడవ కారణం, సొసైటీ ఏం చెప్పిందంటే, మనిషి ఒక రిలీజియన్ ని, ఒక రంగుని, ఒక కలర్ ని, ఒక క్యాస్ట్ ని, ఒక డబ్బుని, ఒక హోదాను
కలిగి బ్రతికే వ్యక్తిగా సొసైటీలో ఉన్నాడని మనిషి చూసి, సొసైటీ చూసిన విధానం మనిషిని ఏంటంటే వాడి క్యాస్ట్ని బట్టి, వాడి కలర్ని బట్టి, వాడి హోదాని బట్టి, వాడి డబ్బుని బట్టి వాడికి మర్యాద గౌరవిస్తాం. కాబట్టి సొసైటీ మనిషిని ఏం చెప్తుందంటే వీడు అన్నిటిలో అద్భుతమైన వాడిగా ఉండాలంటే డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మంచి కలర్ ఉండాలి, మంచి హైట్ ఉండాలి, మంచి వెయిట్ ఉండాలి, అన్ని విధాలుగా బాగుండేవాడే మనిషి అని సొసైటీ చెప్తుంది. ఎకనామిక్ గా కొన్ని విషయాలు ఏం చెప్తాయంటే మనిషి తినడానికే పుట్టాడు, పుట్టిందే తినడానికి. అంటే కడుపు కోసమే నేను, నా కోసమే కడుపు సారంట. తినడానికే పుట్టాడు, పుట్టిందే కారణమే తినడానికి అన్నట్లుగా ఎకనామిక్ రిజల్ట్స్ ఏం చెప్తాయంటే మనిషి ఒక ఆహార శాఖం, ఒక ఆహారం తిని బ్రతికేవాడు. ఆహారం మనిషి కోసం పుట్టింది, మనిషి ఆహారం కోసం పుట్టాడు. ఏదో నా కోసం నువ్వు, నీ కోసం నేను అని సినిమా పేర్లు చెప్పినట్టు ఆహారం కోసం మనిషి, మనిషి కోసం ఆహారం అన్నట్లుగా ఎకనామిక్ రిజల్ట్స్ చెప్పే ఏంటంటే మనిషి తినడానికి పుట్టాడు, తిండి మనిషి కోసం పుట్టింది. ఇలా దాదాపు 5 నుంచి 6 విషయాలు, అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఫిలాసఫీ వాళ్ళు ఏం చెప్పారంటే మనిషి అన్నిటినీ మెయింటైన్ చేయగలిగిన వ్యక్తి అని చెప్పారు. డబ్బును మెయింటైన్ చేయగలడు, కుటుంబాన్ని మెయింటైన్ చేయగలడు, చదువును మెయింటైన్ చేయగలడు, ఉద్యోగాన్ని మెయింటైన్ చేయగలడు, సమాజంలో స్టేటస్ ను మెయింటైన్ చేయగలడు. ప్రతి దాన్ని మెయింటైన్ చేస్తూ బ్రతికే వ్యక్తి మనిషి మాత్రమే. ఏ జంతువులు తమ స్థాయిని మెయింటైన్ చేస్తూ బ్రతకవు. ఎప్పుడు వాడికి డబ్బుల గురించి ఆలోచన ఉండదు, కానీ మనిషి మాత్రమే అన్నిటి గురించి ఆలోచించే వ్యక్తిని ఫిలాసఫీ వారు కొంతమంది చెప్పారు. కానీ దేవునికి స్తోత్రం, అన్నిటికన్నా చివరిగా బైబిల్ వాక్యం మనిషి ఏమై ఉన్నాడో చెప్పబడింది. హల్లెలూయా. మనిషి ఏమై ఉన్నాడో బైబిల్ చాలా చక్కగా చెప్పబడింది. ఏమనంటే ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదవగలిగితే తీసుకున్నాం. దయచేసి ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదవగలిగితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. హల్లెలూయా. అది ఆదికాండం 2వ అధ్యాయము 7, 8 వచనాలు. దేవుడైన యెహోవా నేల వంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పు ఎదురును ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. పాత నిబంధన గ్రంథము చెబుతోంది మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదవగలిగితే అనేక విషయాలు అక్కడ చెప్పబడతాయి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుడు దర్శించుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేస్తున్నావు, మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేస్తున్నావు, నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలను, ఎద్దులను, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర ముత్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటినన్నిటినీ వాని పాదముల కింద ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ప్రభావము గలది. హల్లెలూయా. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1-2 వచనాలు. యెషయా 43వ అధ్యాయము 1-2 వచనాలు మనిషి ఎక్కడి నుంచి వచ్చిన విషయాల గురించి తెలియపరుస్తా ఉంది. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి పిలిచిన నీవు నా సొత్తు. హల్లెలూయా. ఏమంట? నిన్ను సృజించిన వాడు యెహోవా. ఎవరంట? నిన్ను సృజించిన వాడు. తల్లిదండ్రుల కోపం వస్తే నేను నిన్ను కన్నాను రా అని, తల్లిదండ్రుల కోపం వస్తే నువ్వు నా కొడుకు రా అని, బాగా పాస్ అయ్యి గొప్ప మార్కులు వస్తే నా కొడుకు అని చెప్పుకుంటా. ఫెయిల్ అయితే నీ కొడుకే చూడు ఫెయిల్ అయ్యింది, భార్య భర్తను వెళ్తుంది, భర్త భార్య నీ కొడుకే ఫెయిల్ అయ్యింది. పాస్ అయితే మాత్రం నా కొడుకు, ఊరంతా నా కొడుకే, మా ఆయన కొడుకు కాదు నా కొడుకే, నా కొడుకే ఉంటున్నాడు అన్నట్టుగా నా కొడుకు సార్ వాడు గొప్ప గొప్పగా చెప్పుకుంటారు. ఫెయిల్ అయితే ఏమో వాళ్ళ ఆయన ఏమని చేసుకో, నాకేం సంబంధం లేదు. తండ్రి కొడుకులు వాళ్ళే, నాకేం సంబంధం లేదు. తండ్రి కూతురు వాళ్ళే, నాకేం సంబంధం లేదు. దేవుడు ఎప్పుడు చెప్పేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు సంబంధం వద్దన్నా దేవుడు ఇంకా సంబంధాన్ని పెట్టుకునేవాడు. 4-5 వచనాలు చెప్పాయి, దేవుడి దగ్గర నుంచి నువ్వు పుట్టావు, దేవుని దగ్గర నుంచి నువ్వు వచ్చావు, మనిషి దేవుని దగ్గర నుంచి పుట్టాడు. నూతన నిబంధనలో కూడా అనేక విషయాలు చెప్పబడ్డాయి. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19-20 వచనాలు. రాసుకోండి. 1 కొరింథీ 6వ అధ్యాయం
19:20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. ఈ దేహం ఎవరిదంట? దేవుని చేతి పని. దేవుడు వెన ఇచ్చి కొన్నాడు కాబట్టి దీంతో దేవుని మహిమపరచండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, అదే నూతన నిబంధనలో 8వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14 నుంచి 17వ వచనం వరకు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపెట్టుకు మీరు దాస్యపాత్మను పొందలేదు కాను దత్తపుత్రాత్మను పొందుతారు. ఆ ఆత్మను కలిగిన వారమై మనం అబ్బా తండ్రిని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము. హల్లెలూయా. మనం ఎవరు అంట? పిల్లలము, దేవుని వారసులము. హల్లెలూయా. మనం ఎవరు అంట? మొదటిగా పిల్లలము, రెండవది ఇప్పుడు ఎంతమంది దేవుని పిల్లలు చెప్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని వారసులు ఉన్నారో వారికి గట్టిగా చప్పట్లు కొడతారా? వారసులు కొడతారు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు పిల్లలు, మీరు వారసు. అది మాత్రమే కాదు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వరకు విషయాలు చెప్పబడింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. హల్లెలూయా. దేని వలన కుమారులు అంటే? విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందున్న విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే పక్షమందు అబ్రాహాముకు సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఏదైతే రోమీయుల పత్రికలో చెప్పాడు అదే గలతీయులో చెప్తాడు. మీరు పిల్లలు, మీరు వారసులు. మీరు పిల్లలు, మీరు వారసులు. చాలా మంది అనుకుంటారు, సార్ పాత నిబంధనలో 1-2 ఎప్పుడు చూపించేవో చూసుకోవచ్చు. నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు ఎప్పుడు ఇవే మాటలే చెప్తా ఉంటారు. ఈయన దాకా ఇంకెవరేం చెప్పారా సార్? ఎందుకంటే చాలా మంది క్రైస్తవులకి, చాలా మంది కొన్ని డినామినేషన్లకి అపోస్తలుడైన పౌలు నచ్చడం. ఎందుకంటే నూతన నిబంధన యొక్క మెయిన్ పునాది వేసిన అపోస్తలుడైన పౌలే. యేసు క్రీస్తును కట్టింది ఆయన, ఈ బండగా ఆయనే స్థిరపరచబడ్డాడని నిరూపించింది అపోస్తలుడైన పౌలు. చాలా మంది అంటారు ఈ బైబిల్కి సగం చెడిపోయాడంటే అపోస్తలుడైన పౌలే. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి దాన్ని చెడగొట్టినాడు. ఊరికే వచ్చి మీరేదో భక్తి చేసుకుని 4 రోజులు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఇంటికి పోయి మడసంగా తిని పడుకునే వాళ్ళకి మీరు పిల్లలు, మీరు వారసులు. దేవుడు ఇప్పుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు. మీకు పరలోక రాజ్యం ఉంది, భూమిని మీరు స్వతంత్రించుకుంటారు, అబ్రహాము సంతానం మీరని చెప్పి లేనిపోని మట్టికి తీసుకొచ్చి ఆ థియాలజీ కలిపి, ఈ థియాలజీ కలిపి, ఈ స్టోరీ కలిపి, ఆ స్టోరీ కలిపి యేసుక్రీస్తుని మధ్యలో పెట్టి చికెన్ బిర్యానీ చేసినట్టు మొత్తం మిక్స్ చేసి పడేసి ఏమీ అర్థం కాకోకుండా మా వాడు ఇరగ తీసేసాడు. హల్లెలూయా. ఎంతగా అంటే వాడు చచ్చిపోయినా కూడా వదలలేదు. చోటికి పోయాడు, స్వార్థ చెప్తాను, దబ్బని కిందికి పడిపోయాడు, మేడపై నుంచి కిందికి పడి చచ్చిపోయాడు. ఇంట్లాక వాక్యాన్ని నిద్రపోయి జారి కిందికి కూడా చచ్చిపోతే పోయి వాడిని లేపుకొని వచ్చి చచ్చిపోయాడు, బతికించి లేపుకొని వచ్చి మళ్ళా కిటికీ కాడ విడిచిపెట్టేసారు పడవద్దు. హల్లెలూయా. ప్రతి వాక్యాన్ని, ప్రతి విషయాన్ని చాలా సున్నముగా, చాలా అద్భుతంగా వివరించిన వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలు. మరి ఈయన ఒక్కటే కాదనుకుంటే యోహాను సువార్త 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ఈయన యేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్న ఆయనతో పాటు పరిచయం చేసిన ఈయన కూడా కొన్ని విషయాలు చెప్పాడు పిల్లల గురించి. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. ఏమంటే మన చదవండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై. ఎప్పుడంట? చాలా మంది అంటారు నేను బాప్తిజం తీసుకుని చచ్చిపోయి పరలోకానికి పోయిన తర్వాత దేవుడు నాకు అన్ని ఇస్తాడు సార్. పరలోకానికి పోయిన తర్వాత దేవుడు నా కుమారుడా, లోకంలో ఎంత కష్టపడి వచ్చినావో, ఎన్ని కన్నీళ్లు కలిసినావో, లాజర్లాగా ఎన్ని కుక్కలతో నాకిపించుకున్నావో, ఎక్కడెక్కడ నాకిపించుకున్నావో, ఇంకా రానైనా ఎన్ని కష్టాలు పడి గంజి నీళ్లు తిని ఊరగై నాక్కుని జీవితం అంతా ఊరిపైన గుడిసేసుకుని నాకెవరు వద్దు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన, నా జీవితం ఇంతే, నేనింతే, నా బతికింతే, దేవుని దగ్గర పడిపోతానా అని కాసుకుని వచ్చినాను సరే, ఎంత పరిశుద్ధంగా కాపాడుకున్నావో అని చెప్పి అక్కడ నాకు కుమారుడిని బిరుదించి శాల్వా కప్పి సన్మానం చేసి దేవుడితో చెప్పట్టుకుంటాడు సార్. నాకు
కానీ యేసుక్రీస్తు ప్రభుతో స్వయాన 3.5 ఏళ్ళు పరిచయం చేసిన వ్యక్తి అపోస్తలుడు పౌలైనా ఆయన చేత దర్శించబడ్డాడు. యేసుక్రీస్తును స్వయంగా కళ్ళారా చూశాడు, అంతేగాని ఆయన ముట్టలేదు, తాకలేదు, ఆయనతో బ్రతకలేదు. కానీ 3.5 సంవత్సరాల పరిచయంలో యోహాను యేసుక్రీస్తు తల్లిని అందరూ చేర్చుకున్న వ్యక్తి. ఈ యోహాను పద్మాన ద్వీపంలో ఉండి సంఘానికి ఒక పత్రిక రాస్తూ 1 యోహాను పత్రికలో చెప్తున్నాడు, ప్రియులారా సంగమా, ఇప్పుడు మీరు దేవుని పిల్లలై ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడంట ఇప్పుడు మీరు పిల్లలైతే ఇప్పుడు మీరు వారసులు. హల్లెలూయా. ఇప్పుడు మీరు పిల్లలైతే ఇప్పుడు మీరు. లేదు సార్, నాకు దేవుడు పరలోకాన్ని నోటి ఇట్లా అన్నాడు, ఈ లోకంలో నాకేమొద్దు సార్ అంటే ఉండేదంతా రాసించుకోండి అంటారు. మీకేమొద్దుగా? లేదు సార్, పరలోక రాజ్యంలో కూడా మాకు కావాలి, ఇక్కడ కూడా కావాలంటే ఈ ప్రసంగాన్ని విని దాని ప్రకారం జీవించండి అంటారు. హల్లెలూయా. ఎన్నో విషయాలు చెప్పాడు. విశ్వాస పోరాటంలో నా జీవితంలో తెలుసుకోవాల్సిన విషయాలు, నువ్వు ఏమై ఉన్నావు, నువ్వు ఎవరై ఉన్నావు. విశ్వాస పోరాటం వచనం చూపిస్తాను. 1 తిమోతి 6:12 వచ్చిన 1 తిమోతి 6:12 వచ్చిన అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ తనకు ఒక విశ్వాసములు ఎలా జీవించాలో తెలియపరిచాడు. 1 తిమోతి 6:12 వచ్చిన విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే విశ్వాస పోరాటమును పోరాడు. అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు, నా పోరాటమును పోరాడితిని, నా పరుగు తదముట్టించితిని, నేను నా జీవితాన్ని, నా భవిష్యత్తును, నా ఆత్మీయతను కాపాడుకున్నాను, ఇక నా దేవునితో ఉంటాను అంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పిల్లలని ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు ఎత్తారా? మీరు బాపులు కాదు, మీరు దేవుని పిల్లలు. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం వరకు చేసింది ఏమైంది సార్? ఆ మాట చెప్తాను, చేతులను తెచ్చిపోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు చేసింది ఏమైంది సార్? అది దేవుని పిల్లల లక్షణం అంటారా? దేవుని పిల్లల నిత్యత్వం అంటారా? దేవుని పిల్లల ఆలోచన అంటారా? దేవుని పిల్లల క్రియలు అంటారా? దేవుని పిల్లల జీవించే విధానం అంటారా? కాదు, నిజమే. కానీ నేనేం చెప్తానంటే, నువ్వు చేసే పని, నువ్వు ఏమై ఉన్నావో నువ్వు ఎవరో తెలియపరుస్తావు. నువ్వు చేసే పని నువ్వు ఏమై ఉన్నావో తెలియపరచదు. నువ్వు ఏమై ఉన్నావో నువ్వు చేసే పని తెలియపరుస్తావు. ఇంటికి కొంతమంది పని మనుషులు వస్తూ ఉంటాం పెద్ద పెద్ద ఇళ్ళల్లో. పని చేసినంత మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయిపోతారా? పని చేసినంత మాత్రం వాళ్ళ ఇంట్లో సభ్యులు అయిపోతారా? అదే ఇంట్లో పనులు రాకపోతే ఆ ఇంటి తల్లి కసి ఓడుస్తుంది, అంత మాత్రం ఆమె పని ఏమైపోతుంది? కానీ అమ్మ స్థాయిలో ఉన్నామా, తల్లి స్థాయిలో ఉన్నామా, పని చేయడానికి యోగ్యురాలు, అర్హత కలిగినరా కాబట్టి ఆమె ఏమైనా చేయగలదు. 24 గంటలు వచ్చి పని మనిషి ఇంట్లో పని చేయలే, కానీ అమ్మ స్థానం ఆమెకి ఎప్పటికీ రాదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ స్థానాన్ని బట్టి పని నిర్ణయించబడింది, కానీ పనిని బట్టి స్థానం నిర్ణయించబడలేదు. ఇంట్లో పని చేస్తే అమ్మ అయిపోతారు అనుకుంటే ఇప్పటికి పెద్దలు చూసుకుని అందరూ దూరేస్తారు. ఆ ఇంట్లో నేనే అమ్మ అయిపోతాను. మరి బంగ్లా బలే ఉందిరా, 3 ఫ్లోర్లు ఉంది, పని చేసినట్టు దీనికి నేనే అమ్మని అని చెప్పేసి ఈ బంగ్లా నా పేరు అవి చేసుకుంటాను. పని బట్టి ఇంటి ఓనర్షిప్ డిసైడ్ చేయబడలేదు, ఓనర్షిప్ ని బట్టి పని డిసైడ్ చేయబడింది. హల్లెలూయా. సోమవారం నుంచి శనివారం వరకు చేసిన నీ పనిని బట్టి నీ ఆత్మీయత డిసైడ్ చేయబడలేదు. నీ ఓనర్షిప్, యువర్ రైచియస్నెస్. 1 కొరింథీ 1:31 వచ్చిన క్రీస్తే మీ విమోచన, క్రీస్తే మీ నీతి, క్రీస్తే మీ పరిశుద్ధత, యేసే మీ పరిశుద్ధుడ పరిపూర్ణత ఉన్నాడు. దాన్ని బట్టి మీ క్రియలు నిర్ణయించబడతాయి తప్ప మీ క్రియలను బట్టి ఆ వచనం నిర్ణయించబడదు. ఓనర్షిప్ ని బట్టి మీ పని నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. 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 మీరు ఏమై ఉన్నారంటే మీరు పిల్లలై ఉన్నారు, మీరు దేవుని వారసులై ఉన్నారు. చాలా మంది కృపను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. కొన్ని విషయాలు దేవుని దగ్గర నడిపించబడే విషయాలు కృపను చాలా వ్యర్థంగా అనుకుంటారు. దేవుడు నాకు ప్రేమించేసినాడు కదండి సార్, దేవుడు నన్ను క్షమించేసినాడు కదండి సార్, దేవుడు నన్ను కాపాడేస్తున్నాడు కదండి సార్, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు కదండి సార్. నిజమే, దేవుడు సహాయం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, ముందుకు తీసుకెళ్తున్నాడు, అధికారం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలమనిచ్చాడు. నీ కుటుంబంలో నీ బిడ్డకు నువ్వు ప్రేమనిస్తావు, స్వేచ్ఛనిస్తావు, అధికారాన్ని ఇస్తావు. కానీ ఏం ఆశపడతావు? తప్పు చేయకూడదని ఆశపడతావు. అంతే కదా? అవును. స్వేచ్ఛనిచ్చారని చెప్పి పొద్దున 6 గంటలకు పోయినాడు, రాత్రి 12కి వస్తే సినిమా చూసాం. ఏ తండ్రి అయినా సంతోషంగా అప్ప అంటాడా?
పూలారం వేసి ఈ రోజే వచ్చినా నా కొడుకు కదా, కట్టి పెట్టుకున్న వాటిని వస్తున్నా అడిగేట్లు పిండి కాలు నిలబట్టి ముందుకు వచ్చిపెట్టి రేపటి నుంచి ఏమి ప్రేమించలేదా? ప్రేమించాడు. ఏమి కొని లేదా? ఫీజు కట్టి స్కూల్కి పంపించి మంచి భవిష్యత్తులో ఆశపడుతున్నాడు. ఏం అధికారం ఇవ్వలేదా? ఏం అడిగినా కూడా సైకిల్, బండి, ఇల్లు, కారు, పెంట్లి, ఉద్యోగం వరకు, లంచాల వరకు ఏమి కావాలన్న అధికారం తీస్తున్నాడు. మరి ఏం ఆశపడుతున్నాడు? తన మంచి భవిష్యత్తును ఆశపడుతున్నాడు. తన జీవితాన్ని తన చేత్తో చెరుపుకోకూడదు అన్నదే తండ్రి యొక్క అభిలాష, హృదయ వాంఛ. హల్లెలూయా. దేవుని ఆశ కూడా అంతే. దేవునికి అధికారం ఇచ్చాడు, దేవునికి శక్తిని ఇచ్చాడు, దేవుడు నీపై తన ప్రేమను చూపించాడు, దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కానీ నీ చేత్తో నీ జీవితం నాశనం చేసుకోకూడదు అనేది ఆ నాశనం. నీ చేత్తో అశ్రద్ధతో, బద్ధకముతో, పని చేయకుండా, డబ్బు సంపాదించకుండా, లోకానుసారంగా ఉండి ఈ లోకంలో విషయాల కోసం బ్రతికి 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 చచ్చిపోకూడదు అన్నది ఆయన ఆశ. నిత్య జీవానికే ఆయన పరలోక రాజ్యాన్ని వెతకాలన్నది ఆశ. హల్లెలూయా. ఇప్పుడు పోరాటం స్టార్ట్ అవుతుంది, ఆత్మీయమైన పోరాటం. హల్లెలూయా. ఏ పోరాటము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-19 వరకు మీరు చదవగలిగితే, మన పోరాటము శరీర సంబంధాలతో కాదు, ఈ లోక సంబంధమైన వాటితో మనం పోరాటం లేదయ్యా. చర్చికి వస్తే నిద్రకు దురాత్మతో పోరాడుతున్నాం, బైబిల్ తీస్తే కళ్ళు మూసుకుని పోతాయి, దాంతో పోరాడుతున్నావు. ప్రతి ఉదయం పనికి పోవాలంటే బద్ధకం, దాంతో పోరాడుతున్నావు. 20వ తారీఖు, 22, 23 వచ్చేసరికి 1వ తారీఖు పడిన శాలరీ ఎంత అయిపోతుంది. దరిద్రత, లేమిన దాంతో పోరాడుతున్నావు. 30 వరకు అప్పులు చేస్తా అంటే వాడికి ఫోన్ చేసి 2,000 అడుగుతావు, వీడికి ఫోన్ చేసి 5,000 అడుగుతావు. ఎందుకంటే 20వ తారీఖు కదా ఉంటే డబ్బులు 1వ తారీఖు కంటికి అయిపోయింది. ఈ 10 రోజులు ఎలా జీవించాలో అర్థం కాదు. 1వ తారీఖు వచ్చేంత వరకు భయం. ఏ మోసం వస్తుందో, ఏమి కట్టాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా తేవాలో, ఏం చేసినా దేని మీద నమ్మకం అంటే 1వ తారీఖు మీద నమ్మకం వస్తుందని. హల్లెలూయా. పిల్లడు చాక్లెట్ అడిగినా 1వ తారీఖు వస్తే కొనిస్తాను, ఎందుకంటే 1వ తారీఖు శాలరీ పడుతుంది. దేని మీద నీ నమ్మకమైంది, దేని మీద నీ పోరాటం ఏంటంటే ఈ దరిద్రతతో పోరాటం వదిలేసి 1వ తారీఖు కోసం పోరాడతాం. ఈ లేమితో పోరాటం వదిలేసి, ఈ దరిద్రతతో పోరాటం వదిలేసి, ఈ కృంగతలతో పోరాటం వదిలేసి, ఇంకంతా లేకపోతే పాస్టర్ గారు వచ్చి కూడా కొన్ని మాటలు చెప్పకపోయేసరికి ఇంక గాలి తీసేసిన బలూన్ లెక్క సన్నగా అయిపోయి చర్చికి పోతే పొదం లేకుంటే లేదు అంటూ. ఏమైపోయిందా అంటే విశ్వాసం లేదు, పోరాటం లేదు, కృంగుదల. అపవాదిని హృదయంలో మంచి ప్రసంగాలు చేస్తాడు. అప్పుడు ఆడుకున్నాడు దేవుడు, నువ్వు వాటికి చెప్పట్టు కానీ చెప్తావు. అపవాదిని హృదయంలో మంచి మంచి ప్రసంగాలు చేస్తాడు, బలమైన ప్రసంగాలు చేస్తాడు. చూడు డబ్బులు లేవు, చూడు కొడుకొచ్చే, చూడు కూతురు చేతికొచ్చే, చూడు పెళ్లి చేయాల, చూడు ఇల్లు కట్టాల, చూడు అది లేదు, చూడు ఇది లేదు. అపవాది నీ జీవితంలో చూపించేవన్నీ నీకు లేటుగా చూపించాలి. హల్లెలూయా. ఎప్పుడైనా ఉన్నదాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఏం లేదన్న బయట ఇస్తే ఒకటి అలా చెప్తారు, సార్ నాకు ఇల్లు లేదు, సార్ నాకు పట్టు లేదు, సార్ నాకు పెట్రోల్ డబ్బులు లేవు, సార్ నాకు 10 రూపాయలు లేదు, సార్ నాకు చాక్లెట్ లేదు, సార్ నాకు ఇంకా చికెన్ లేదు. 150 చెప్తావు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడో చెప్పమంటే, పోయిన సంవత్సరము ప్రార్థన చేసింది తనలో పోయింది సార్, కాళ్ళలో పెట్టుకుని ఏంటి ఇది ప్రార్థన చేయించుకుంటే డబ్బు బాగా అదొకటి గుర్తుకుంది నీ మొత్తానికి. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు, ఆయన నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో గుర్తు లేవు. నీకు ఏమేమి చేయలేదో అన్ని లిస్ట్ చేసుకుని మరి ప్రభు ఇవన్నీ ఇచ్చేవరని అడుగుతా ఉంటాను. మనిషి తన జీవితంలో దేనితో పోరాడుతుంటే లేమితో పోరాడుతున్నాడు. లేమిని ప్రతిరోజు ఆలోచించి లేదు 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 లేదంటే లేకుండా పోతుంది. హల్లెలూయా. ఉంది 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 అనమాట ఉండేదంతా వస్తుంది. హల్లెలూయా. ఇంకా కొంతమంది ఏంటంటే దేవుడి అద్భుతమైన భవిష్యత్తు కోసం కూడా ఎదురు చూడు, ఉన్నదాన్ని కాపాడుకోవడానికి కష్టపడతాం. ఏదో 2 డబ్బులు ఉన్నాయి సార్, బ్యాంకులో వేసుకుని మడసనుకుంటాం. ఏదో 2 లక్షలు ఉన్నాయి, ఏదో 5 లక్షలు ఉన్నాయి, ఏదో 20,000 ఉంది, ఏదో 50,000 ఉంది, దాన్నే కాపాడుకుని నిద్రపోకుండా దాని చెట్టు కాపలా కాస్తారా? హల్లెలూయా. దేవుడికి ఇవ్వే భవిష్యత్తును చూడరా అంటే దీన్నే చూసుకునే సార్లు దీంట్లోనే ప్లాన్ చేసుకుంటాడు. 5,000 దీనికి, 10,000 పెళ్ళి అయిపోతే సరిపోతుంది, 2,000 ఫంక్షన్ అయిపోతే బలం ఉంటుంది, 1,000 రూపాయలు పుట్టినరోజు అయిపోతే సూపర్ ఉంటుంది. హల్లెలూయా. పైకి పోతే 5,000 అవుతుంది ఒక ఫంక్షన్. ఏమైందంటే పోరాటం లేదు, ఉన్నదంతా సర్దుకుపోవడం అవుతుంది. పోరాటం లేదు, లేవిది నెత్తి మీద పెట్టుకు ఊరంతా దాటుతా ఉన్నా. నాకు లేదు నాకు లేదని చెప్పుకుంటే కనీసం ఎవరైనా దయచేసి 5,000 ఇస్తారేమో.
నాకు లేదు అని చెప్పుకుంటే కనీసం ఎవడైనా ఒక 500 ఇస్తాడేమో. నాతో లేదు, ఏం చేయమంటావు అక్క, నా మూడు ఇట్లా, నా వారి ఇట్లా, నా పిల్లలు ఎట్లా అని నా బాధంతో చెప్పుకుంటే కనీసం ఇప్పుడు అన్నమైనా పెడతారేమో. ఏమైపోయిందంటే మనుషులు పోరాటం వదిలేసి తమ జీవితాన్ని దీన్ని తగ్గింపు జీవితం అనుకుంటారు, ఆత్మీయ జీవితం అనుకుంటారు. ఏంటి ఇలా బాధలు చెప్పుకోవడము, ఇబ్బందులు చెప్పుకోవడము. ఎవరైనా ఇంటే నీ బాధలు అనుకున్న అబ్బాయి అంత ఆత్మీయత రానికి ఎవరు లేరు సార్. 150 సంవత్సరాల్లో కడుపులో దిగమేకొకటి చర్చికి వచ్చి స్తోత్రం ప్రభు, నువ్వు ఏమిచ్చినా స్తోత్రం, ఇవ్వైనా స్తోత్రం అనేది సార్. ఇంత ఆత్మీయురాలు నేను ఏడా చూడలేదు సార్. హల్లెలూయా. అది ఆత్మీయురాలు కాదమ్మా, అజ్ఞానురాలు. ఎవరది? ఆత్మీయురాలు కాదమ్మా, ఆమె అజ్ఞానురాలు. ఆత్మీయుడు కాదమ్మా ఆయన అజ్ఞానుడు. ఎందుకు? దేవుడు సమస్తం ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. ఏమంట? ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఏం చేశాడంట? అనుగ్రహిస్తాడు అంటుందా? నువ్వు బాగుంటే ఇవ్వచ్చు, ఒకరిని ప్రార్థన చేస్తే ఎవరు అవకాశాలు ఉంటాయి అని రాయబడిందా? చూద్దాం, ప్రతి వారం వస్తే ఏమని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయని రాయబడిందా? నువ్వు చేసే కొద్ది ఇవ్వబడుతుందని అవకాశం ఉందా? అనుగ్రహించే నువ్వు పాస్ట్, ప్రెసెంట్ కాదు, ఫ్యూచర్ కూడా కాదు, పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇచ్చేసాను. ఎవరికి ఫోన్ చేసి ఏమో డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి పంపించిన, ఆల్రెడీ అయిపోయింది. నువ్వు మళ్ళా నాకు ఫోన్ చేసిన అవసరం లేదు, ఎందుకు అని ఇచ్చేసినాడు కాబట్టి. నువ్వు మళ్ళా మోకాలు చేసి ప్రభావ నాకు డబ్బులు కావాలనైనా అంటే దేవుడు ఏమంటాడు? అప్పుడే 2000 సంవత్సరాల క్రితమే కల్వరి శిలువలో నీ దరిద్రతనంతా నా నెత్తి మీద మోసి నా ఐశ్వర్యాన్నంతా నీ బ్యాంక్ లో డిపాజిట్ చేసినాను కదరా, ఏం చేసినావు అంటాడు. హల్లెలూయా. లేదు ప్రభు, నాకు 500 ఎట్లయినా కావాలి ప్రభు అంటే నేనేం చేయాలి? ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చేసాను. నువ్వు మోకాలు వేసి అడిగితే అని చెప్పే మాట అంటే నేను ఆల్రెడీ ఇచ్చేసాను, నేనేం చేయలేను. నీ జీవితానికి ఏం కావాలో సమస్తాన్ని సమకూర్చాను. గొప్ప గొప్ప వ్యక్తులు, బిల్ గేట్స్ కావచ్చు, గొప్ప బిజినెస్ మ్యాన్లు కావచ్చు, తమ పిల్లలకు ఏం కావాలన్నది వారు పుట్టక ముందే సెటిల్ చేసి పెడతారు. తెలుసు, కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ పేరు మీద కంపెనీ స్టార్ట్ చేసి వదిలేస్తారు. దాని ద్వారా వచ్చిన ప్రతి ప్రాఫిట్ ని, ప్రతి రాష్ట్రంలో వాళ్ళ బ్యాంకులో డిపాజిట్ చేసి వీళ్ళు దాని మీద జామీన్ అకౌంట్ పెట్టుకుంటారు. అంటే ఏదైనా మీరు తీయాలనుకుంటే వీరికి అధికారం ఉండేలాగా పెట్టుకుని బిజినెస్ టర్న్ ఓవర్ చేయడం కోసం వాళ్ళ అకౌంట్ నుంచి తీసి ఇన్వెస్ట్మెంట్ చేసి మళ్ళా దీన్ని టర్న్ ఓవర్ చేస్తా ఉంటారు. వచ్చిన ప్రతి డబ్బులు ఎవరికి పెడతారంటే కేవలం తన కుమారుడికి, తన కుమార్తెకి. నీ ఇష్టం రా, నీ అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. నువ్వు ఏ కాలేజ్ అయినా చదువు, ది వరల్డ్ బెస్ట్ కాలేజ్ ఏంటో దాంట్లో చదువు, ది వరల్డ్ లో బెస్ట్ స్కూల్ ఏంటో దాంట్లో చదువు, నీ చదువు. ఈ వరల్డ్ లో బెస్ట్ యూనివర్సిటీ ఏంటో దాంట్లోకి వెళ్ళి చదువుకో. నీ డబ్బు నీ అకౌంట్ లో ఉంది, ఏటీఎం నీ చేతిలో ఉంది. హల్లెలూయా. నీకు ఏమి కావాలో నువ్వు డ్రా చేసుకో, నువ్వు కట్టుకో. అటుకెళ్ళి నీ కార్డు ఇచ్చి నీ పిన్ నెంబర్ కొడితే వాళ్ళు ఆటోమేటిక్ గా డ్రా చేసుకుంటారు. ఎన్ని లక్షలైనా, ఎన్ని కోట్లైనా, కోట్ల రూపాయలు నీ అకౌంట్ లో మూడుతున్నాయి. అన్ని సమకూర్చాను. నువ్వు నన్ను ఏం చదవాలని అడగాల్సిన అవసరం లేదు, నీ ఇష్టం. హల్లెలూయా. దేవుడు గొప్ప ధనాన్ని నీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. నీ చేతికి ఇచ్చి చెప్పాడు, ఈ ప్రపంచాన్ని నీ చేతికి ఇస్తున్నాను, నీ ఇష్టం అన్నాడు. హల్లెలూయా. నీ ఇష్టమేంటో దీంతో చేసుకోవచ్చు. మీ ఇష్టమేంటి వాక్యంతో చేసుకోవచ్చు. మీ ఇష్టమేంటో దీంతో మీరు చేసుకోగలుగుతారు. ఎందుకంటే మీపై దేవుని ఆధిపత్యం ఉంది. హల్లెలూయా. ఏముంది మీ పైన? ఏముంది మీ పైన? ఏముంది మీ పైన? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఎవరంట మీరు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని సొత్తు, దేవుని కుమారులు. మీరు ఎటు చెప్తావు? నేను దేవుని కుమారుడిని, నేను దేవుని కుమారుణ్ణి. హల్లెలూయా. హల్లెలూయా. మీతో ఏదైనా వస్తువు ఉందో అనుకోండి, ఈ బండి, కారు, ఇల్లు, దాన్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీ అధికారం లేకుండా ఎవరు తీసుకోలేరు. అవునా? ఒక బుల్లెట్ బైక్ ఉంది అనుకోండి, అడ్డంగా రోడ్లో పెట్టాడు ఎవడో, పోలీసు వాళ్ళు అంతా వచ్చారు, ఎవరు అడ్డంగా బండి పెట్టాడు, కానీ దాని మీద గవర్నమెంట్ డ్యూటీ అని రాసి డీజీ గారి బైక్ అని సిగ్నేచర్ చేశాడు అనుకోండి. ఈ స్టేట్ డీజీ గారి బైక్ ని సిగ్నేచర్ చేశారనుకో, ఎవడైనా కొట్టుకుంటాడు అవన్నీ. ఏ దొంగడైనా ఎక్కువ అనుకుంటాడు, అబ్బా కీసు కూడా వదిలేసిపోయినారా, ఎవడు తీసుకోమని అనుకుంటాడా? దాన్ని చూసిందని ఏమి గుర్తొస్తుంది తెలుసా? రూపాయి బిల్ల మీద ఉన్న 3 సింహాలు గుర్తొస్తాయి. హల్లెలూయా.
ఎందుకు? ద గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క వాహనం. బీజీ ఆయన యొక్క బండి అది. ఆ బండిని ముడితే ఎవరిని ముట్టినట్టు లెక్క? ఆ బండిని ముడితే ఎవరిని ముట్టినట్టు లెక్క? ఆయన ప్రాపర్టీని ముడితే ఎవరిని ముట్టినట్లు లెక్క? ఆయన్ని ముట్టినట్టు లెక్క. హల్లెలూయా. ఎంతమంది ఎస్పీలైనా రాండి, ఎస్ఐలైనా రాండి, కానిస్టేబుల్ అయినా ఏ ఒక్కడు కనీసం పక్కకు కూడా పెట్టడం బండి. ఎందుకంటే సార్ మీరు ఎక్కడ పెట్టినారు అక్కడే ఉంది సార్ బండి. ట్రాఫిక్ వీలైతే ఈ సొంత కాబట్టి ఆ సొంత నుంచి పంపిస్తాం, క్లియరెన్స్ చేద్దాం. బండికి సేఫ్టీ ఫస్ట్. ఎందుకు? అది వాడి బండి కాబట్టి. హల్లెలూయా. అవునా? కొన్ని కార్ల మీద రాసింటారు గవర్నమెంట్ డ్యూటీ. సుమోల మీద, సఫారీల మీద, చిన్న చిన్న ఇండిగా కార్ల మీద ఆన్ డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్. ఒక ఎస్ఐకో, లేకుంటే ఒక ఐఏఎస్ కో, లేకుంటే ఒక ఎస్పీకో గవర్నమెంట్ డ్యూటీ అని ఆ స్కార్పియో, ఇన్నోవా కార్ల మీద రాసి పంపించుంటారు. ఆ కార్లను ఎవరైనా దొంగతనం చేయాలనుకుంటాడు. ఏ దొంగ అయినా మోడీ దొంగతనమే చేశాడు అనుకోడు, బతుకుతాడు అంటారు. అన్నారా? హల్లెలూయా. ఆ కార్లు ఎవరైనా దొంగతనం చేయాలని కల్లో అయినా ఊహిస్తాడు. ఎత్తుకొద్దాం, వాళ్ళకి కీసులు వదిలేసిపోయినాడు, వాళ్ళు బండి మనమే వాడుకోవచ్చు అని అనుకుంటాడు ఎవడైనా. పోనీ ఎత్తుకొచ్చి బతుకుతాడా వాడు? ఎందుకు? అది ఎవరికి సొంతమైంది? ఆధిపత్యం కలిగిన వ్యక్తికి సొంతమైంది. హల్లెలూయా. ఆయన చెప్పాడు, ఈ లోక అధికారము కన్నా పరలోక అధికారం మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే అని చెప్తారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే ఆ గొప్పవాడి అథారిటీ కింద మీరు బతుకుతా ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి కొడతారు. ఆ గొప్పవాడి అధికారం కింద మీరు బతుకుతున్నారు. ఒకవేళ అపవాదే గాని, దరిద్రతే గాని, నిద్రే గాని నిన్ను ముట్టిందే అనుకో, ఎవరిని ముట్టడంతో సమానం? అపవాదే గాని, రోగమే గాని నీపై చేసింది అనుకో, ఎవరిని ముట్టడంతో, ఏ గవర్నమెంట్ ని, ఏ అధికారాన్ని, ఏ ఆధిపత్యాన్ని ముట్టడంతో సమానం అంటే పరలోకపు సింహాసనాన్ని, ఆ సింహాసనం మీద కూర్చున్న సింహాలకి సింహాన్ని కదిలించడంతో సమానం. హల్లెలూయా. ఆ సింహాన్ని పట్టుకుంటేనే బతకలేమే మనం. ఓ ఎస్పీని, ఎస్ఐని, డీజీని పట్టుకుంటే చచ్చిపోతామే మనం. కానీ లీడర్ని, ప్రెసిడెంట్ ని, ఓ గొప్పవాడిని పట్టుకుంటేనే ఉండలేమే మనము. శత్రువుగా ఉంటేనే మనం బ్రతకలేమే. ఏమైపోతాము? నా బతికేమో అనుకుంటామే, ఊరే వదిలి పారిపోతాం అనుకుంటామే, కొంచెం డబ్బు తీసుకుని వదిలేస్తే. అలాంటిది పరలోకపు దేవుని కుమారుడు నిన్ను ముడితే, నీ మీద చెయ్యి వేస్తే, ఆయన ఆధిపత్యము, ఆయన సింహాసనము, ఆయన సైన్యం కదిలి వస్తుందని ఎదుట. హల్లెలూయా. 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 అనుకున్నాం దేవుడు చెప్తే ఆయనతో మాట్లాడుతా ఉంటాం ప్రతిరోజు. ఆయన చెప్పాడు, నువ్వు ఒకసారి కారు దిగినప్పుడు నీ పక్కన 1000 మంది దేవదూతలు, నీ ఎడం పక్కన 1000 మంది దేవదూతలు, ముందరకు 50 మంది ఎస్కార్లు, మధ్యలో నేను ముందర కాపులు నడుస్తా అంటే ఎలా ఉంటుందో ఊహించుకో అన్నాడు. హల్లెలూయా. నేను వెళ్ళే ప్రతి స్థలానికి అలానే వెళ్తానని చెప్పాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలోనికి అలానే నువ్వు ఒంటరిగా వెళ్ళవు. నువ్వు ఒంటరిగా వెళ్ళడం లేదు. నువ్వు వెళ్ళే ప్రతి ప్రదేశానికి నేను తోడయుండి, నా దేవదూతలు నీ చుట్టూ ఉండి నిన్ను బయటికి తీసుకెళ్తా ఉంటాను, లోపలికి తీసుకొస్తా ఉంటాను, నా చూపులోనే నువ్వు ఉంటావు. హల్లెలూయా. కొంతమంది చిన్నపిల్లలు చెప్తారు, ఏదైనా తీసుకుని రాపోరా, ఇంట్లో ఉన్నప్పుడు నీళ్ళు తేపోరంటారు. చిన్నపిల్లడు వాడి గ్లాస్ అలా మోస్తా తీసుకొస్తా ఉంటాడు. వాడు పోయినప్పటి నుంచి వచ్చేంత వరకు తెలుగుని అలానే చూస్తాడు. ఎందుకంటే వాడు తెస్తాడా లేదా? అవును, వాడు తెస్తాడా లేదా? వాడు గ్లాస్ ఎత్తుకుపోయి ముంచి ఆడే తాగినా, పడేసినా, వాడు కొన్ని తెచ్చినా ఆ బంగారమే, మా నాయన మొత్తుకు ఆయన. హల్లెలూయా. అవును, ఆయనకి పోయి వచ్చేంత వరకు చూస్తూనే ఉంటాడు. నేను చెప్పిన దేవుడు నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు, నువ్వు పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళేంత వరకు ఆయన ఏంటో తెలుసా? నువ్వు కరెక్ట్ గా వస్తున్నావా లేదా, నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావా లేదా, నీ కుటుంబం కరెక్ట్ గా ఉందా లేదని ఆయన చూపులోనే ఉంటాడు. ఆ బిడ్డ నీళ్లు తెచ్చేంత వరకు నువ్వు చూస్తూనే ఉంటావు. చూడు, నువ్వు పైకి ఆయన సన్నిలోకి వెళ్ళేంత వరకు ఆయన చూపు నీ మీదే ఉంటుంది. హల్లెలూయా. సింహాసనము, ఆ పరలోక రాజ్యం సమస్తము ఆయన చూస్తా అంటే ఆయన మాత్రం నేను చూస్తా ఉంటాను. హల్లెలూయా. అద్భుతమైన దేవుడిని కలిగి ఉన్నాము, అద్భుతమైన దేవుడిని కలిగి ఉన్నాము, ఆయన ఆధిపత్యంలో ఉన్నాము. ఇప్పుడు యుద్ధానికి పోతున్నాడు. నా ప్రసంగం అర్థమైందా? ఇప్పుడు యుద్ధానికి పోతున్నావు. ఇప్పుడు ఓడిపోతావా? ఇప్పుడు ఓడిపోతావంటావా?
ఓడిపోవడానికి ఎక్కడైనా ఛాన్స్ ఉందంటావా? పడిపోవడానికి ఎక్కడైనా ఆస్కారం ఉంటుందంటావా? గెలవకుండా రావడానికి ఎక్కడైనా కొంచెమైనా ఛాన్స్ ఉంటుందంటావా? మరి ఎందుకు భయపడతారు మీ సమస్యలు చూసి? ఓళ్ళు చేసి మరి ప్రార్థన చేయండి సార్, నా కొడుకు ఏమైపోయా, నా కూతురికి ఏమైపోయా, నా జీవితం ఏమైపోయా, మా భవిష్యత్తు ఏమైపోయా, నా వ్యాపారం ఏమైపోయా, చచ్చిపోతానేమో పొద్దునకల్లా మీరు ప్రార్థన చేయండి. రాత్రి 12 సాగుపడతాను, నాకు ప్రార్థన చేయండి సార్. హల్లెలూయా. దేవుని ఆధిపత్యం నీ ఇంటిపై, నీ కుటుంబంపై పనిచేస్తుంది. నేను ఎవ్వడూ ముట్టలేడు, ఏది కదిలించలేదు. హల్లెలూయా. దావీదంటాడు, మరణాంధకారపు లోయలో వెళ్ళిన, కీర్తన 23:4 మరణాంధకారపు లోయలో వెళ్ళినా నేను భయపడను, నీ దొడ్డి కర్ర, నీ దండము అని ఆదరిస్తాను. నీ వెలుగు, నీ శక్తి, నీ జీవము నాతో పాటు నా వెనక నా ముందు నడుస్తాయి. హల్లెలూయా. వెలిగించే దేవుడిగా నీవు నా పాదములకు, నా త్రోవకు వెలుగై ముందు నడుస్తున్నప్పుడు నేను భయపడను. హల్లెలూయా. ఆయన రాజ్యములో, ఆయన బిడ్డగా, ఆయన వారసుడిగా నువ్వు నేను బ్రతుకుతున్నావు. ఇప్పుడు నిన్ను నన్ను ఆయన యుద్ధానికి పంపిస్తావు. యుద్ధం యెహోవాదే, కానీ వెళ్ళాల్సింది నేనే. యుద్ధము చేసేది దేవుడే, కానీ వెళ్ళాల్సింది దావీదే. యుద్ధము చేసేది దేవుడే, కానీ వెళ్ళాల్సింది మన సైన్యమే. యుద్ధము చేసేది దేవుడే, కానీ దేవుడి పక్షమున యుద్ధంలో నిలబడాల్సింది నువ్వే విశ్వాసముతో. దానికి నీకు ధైర్యము కావాలి. ఆ పోరాటంలో నిలబడటానికి నీకు శక్తి కావాలి. హల్లెలూయా. పోరాటానికి కాదు శక్తి, నిలబడటానికి శక్తి. దేనికంటే శక్తి? ఎఫెసీయుల పత్రిక 6:10 చదువుతాం. ఏం రాయబడిందో చూస్తాము సార్. అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తి కలవాలన్నట్లు దేవుడు ఇచ్చి సర్వాంగ కవచం ధరించినోడి. నేనగా మనము పోరాడేది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులతో, లోకనాథులతోనూ, ఆకాశములను దురాత్మ సమూహముతోనూ పోరాడుచున్న మందు చేత మీరు ఆపత్తుల ముందు వాటిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకు శక్తిమంతులగునట్లు. దేనికంటే నిలువబడటానికి, పోరాటంలో నిలవబడటానికి నీకు విశ్వాసం కావాలి. పోరాటం చేయడానికి కాదమ్మా. హల్లెలూయా. పోరాటం చేసే దేవుడే. దేనికంటే శక్తి? చాలా మంది చెప్తారు, సార్ 10 నుంచి అపవాదంతో పోరాడుతూనే ఉన్నాను సార్. ఎవరు పోరాడమన్నారు? రాత్రి నుంచి నిద్రకు రాలేదు సార్, ఒకటే పోరాటమే సార్, ఒకటే లేమి సార్, ఒకటే దరిద్రత సార్, ఒకటే నిద్ర సార్, ఒకటే భయం సార్. దేవుడిని నిలబెట్టింది పోరాటే కాదు, యుద్ధంలో నిలబట్టాలి. హల్లెలూయా. దేనికి శక్తి కావాలంట? ఆ యుద్ధంలో ఎవరికైనా ఇక్కడ నిలబడ్డం రాదు అన్నోళ్ళు చేతులు ఎత్తారు. నాకు నిలబడ్డం రాదు సార్ మన చేతులు ఎత్తారు. అందరికి వచ్చి కదా, అదే చేయమన్నాడు. ఆడుకోవడం ఎంత సులువైన పని మీకు ఇస్తే ఎంత భారంగా అనుకుంటున్నారు పోరాటం అంటే. ఈ రోజు అపవాది కాళ్ళ చితకు దక్కేయాలి సార్, కానీ నువ్వు ఊరుకుంటే సార్. హల్లెలూయా. అవును, నువ్వు అక్కడ నిలబడి, యుద్ధంలో నిలబడి, ఆ ప్రెషర్ లో నిలబడాలి తట్టుకొని. రాజే భయపడి వారిపోయాడు, దావీదేమో చక్కగా నిలబడ్డాడు. హల్లెలూయా. అనుకుంటాను కనీసం రాజు నిలబడినా దేవుడు యుద్ధం చేసేది. దేవుడు 40 రోజులు ఎదురు చూసింది. ఎందుకు అంటే రాజు కోసం కాదు, దావీదు కోసం. ఎందుకు? నిలవబడేవాడు కావాలి. హల్లెలూయా. దేవుని కోసం సంఘంలో నిలవబడేవాడు కావాలి. దేవుని కోసం సేవలో నిలవబడేవాడు కావాలి. దేవుని కోసం స్వార్థలో నిలవబడేవాడు కావాలి. దేవుని కోసం ఏదో కట్టలు తెచ్చి ఒక్కరు అవసరం లేదయ్యా. నువ్వు నిలవబడు సార్, నాతో ఉన్నది ఇదే, కానీ నేను నిలవబడతాను, నేను అడుగుతాను, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నాకు ఇస్తాడు. మనం సేవలు బాగా చేద్దాం, దేవుని సంఘాన్ని ముందుకు తీసుకెళ్దాం, ఇంకా అనేక ఆత్మలు రక్షిస్తాము, అనేక కోసం నేను ప్రార్థన చేయడానికి నేను నిలవబడతాను. దేవుడు ఎదురు చూసేది నిలవబడే వారి కోసం. హల్లెలూయా. ఆయన నిలవబడే హృదయానికి కావాలి. క్యాథరిన్ అనే ఒక స్త్రీ, ఒక సేవకుని కుమార్తె. ఆమె తన జీవితంలో ఫారిన్ దేశాల్లో మనలాగా పెళ్లి ఆచారం అనేవి ఎక్కువ ఉండవు. అక్కడ ఎవరితో అయినా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఆమె తన జీవితాన్ని ఎంతగా, ఒక సేవకుని కుమార్తె ఎంతగా చెడిపోయిందంటే, రోజు కూడా ఒక వ్యభిచారము చేసినట్లుగా ఇతరులతో ఆమె పట్టుకుని తన శరీరాన్ని అమ్ముకునే జీవితానికి అలవాటు పడిపోయింది. తన తండ్రి ఆమెను వదిలేశారు, సంఘం ఆమెను వదిలేసింది, మనుషులు ఆమెను వదిలేశారు, వ్యక్తులు ఆమెను వదిలేశారు, లోకమంతా ఆమెను వదిలేసింది. ఆమె ఎవరితో అంటే ఆల్రెడీ వివాహమై 2 పిల్లలున్న వ్యక్తితో ఆమె రిలేషన్ లో జీవిస్తా ఉంటారు. ఆల్రెడీ వివాహమై 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. ఆయనతో ఒక సేవకుని కుమార్తె ఈమె ఒక రిలేషన్ లో జీవిస్తా ఉంటాం. ఒక వ్యభిచారం చేస్తూ అక్రమంగా సంబంధాన్ని పెట్టుకుని జీవిస్తూ ఉంటే, ఒకరోజు పడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె తట్టి లేపి అడిగాడంట, పలానా చోటికి వచ్చి ప్రార్థన చేసి నీతో మాట్లాడాలని.
ఆమె ఒక సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తుందంట. ఏమనంటే, ప్రభువా నా జీవితాన్ని వదిలేసి, ఎందుకు పనికిరాదు, ఎందుకు తరం కాదు. సావుకులు వదిలేశారు, సంఘాలు వదిలేసి, లోకం వదిలేసింది, ప్రపంచం వదిలేసింది. దేనికోసం నేను బ్రతకాలి, నాకొద్దు ఈ జీవితాన్ని ఇలానే నాశనం చేసుకొని, తాగేసి డ్రగ్స్ తీసుకొని మత్తు పదార్థాలకు బానిసైపోయి ఈ వ్యభిచార కూపంలో కూలిపోతూ అనేక మంది పురుషులు భ్రష్టు పష్టిస్తూ కుటుంబాన్ని నాశనం చేసే వ్యక్తి కానీ నా జీవితాన్ని ఉండిపోని నాకు అవసరం లేదు, వద్దు అని ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం ఆమెతో ఒక మాట అడిగిందంట. నా కోసము నిలవబడతావా? నా కోసము నీ హృదయాన్ని అప్పగించుకుంటావా? నా కోసము సేవ చేయడానికి ఒక్క అవకాశం నీకు ఇస్తాను, తిరిగి వస్తావా అని అడిగాడట. హల్లెలూయా. ప్రభు, ఎందుకు నేను కావాలి? ఒకటే ప్రశ్న, ఇంతగా చెడిపోయిందా నా జీవితము? ఏ మనిషి చూసినా, ఏ వ్యక్తి చేసినా చీయలగించుకుంటున్నాడు. దానికన్నా ఒక కుక్క బ్రతుకు మేలు రాని అనుకుంటున్నాడే. ఇలాంటి జీవితము ఎందుకు అడుగుతున్నావు? దేవుడు అడిగాడంట, అమ్మా నాకు బంగారు పాత్ర అవసరం లేదు, వెండి పాత్ర అవసరం లేదు, నా కోసం నిలవబడే మనస్ఫూర్తిగా జీవించే మట్టి పాత్రైనా నాకు చాలు అన్నాడంట. హల్లెలూయా. నాకు బంగారు పాత్ర అవసరం లేదు, వెండి పాత్ర అవసరం లేదు, నా కోసం నిలబడే ఒక మట్టి పాత్ర, కొడితే పగిలిపోయేది, తంతే చచ్చిపోయేది, జీవితానికే పనికిరాదనుకునే అలాంటి ఒక మట్టి పాత్ర నాకు చాలు, కానీ నా కోసం నిలబడాలంతే. ఆ రోజు నుంచి ఆమె జీవితంలోకి ఎంతో మంది పురుషులు వస్తే అందరిని విడిచిపెట్టేసి వేరే స్టేట్కి వెళ్ళిపోయి అక్కడ జీవించడం ప్రారంభించిందంట. ఎంతగా అంటే ఆమె టిఫిన్ తినడానికి హోటల్కి వెళ్తే ఆమె దగ్గరికి వచ్చి ఎప్పుడు కూడా టిఫిన్ వడ్డించలేదంట. ఎందుకంటే ఆమె శక్తి ఎంతగా అంటే ఆమె అడుగు పెడితే హోటల్లో ప్రతి ఒక్కరు పడిపోయే భాషలో మాట్లాడుతూ కొట్టుకుంటాడంట. హల్లెలూయా. ఆమె అడుగు పెట్టి ఆమెకి చట్నీ పోసే ధైర్యం ఎవడికి లేదు, ఆమెకి టికెట్ పెట్టించే ధైర్యం ఎవడికి లేదు. క్యాప్టెన్ ఆమె పేరు, ఆమె జీవిత సాక్ష్యం ఉంది పుస్తకాల్లో. ఆమె హోటల్లోకి అడుగు పెడితే హోటల్లో వాళ్ళంతా బాబా భాషలో మాట్లాడుతూ కింద పడి నేలకి ఇసుకొట్టుకో రక్తాలు కక్కుకుంటారు. ఎందుకంటే ఆ ఆత్మ అంతగా వారిలో ఉద్రేకముగా పోరాడుతుంటుంది, ఆమెలో ఉన్న శక్తి అంతగా ప్రబలుతుంటే ఆమె దగ్గరికి వచ్చి టిఫిన్ వంటిచ్చే మొగోడు పుట్టలేదంటే ఇప్పటికీ కూడా. ఆమె వండుకుని తినాలి తింటే ఆమె దగ్గరికి వెళ్ళి నిలబడే ధైర్యం కూడా ఎవడు చేయలేడంట. ఆమె కార్ డ్రైవర్ ఆమె వదిలేసి పారిపోయాడంట. ఎందుకంటే ఆమెలో ఉన్న అభిషేకం. దేనికి? ఆమె గొప్ప పని చేసి రాత్రి పౌరులు ప్రార్థించింది కాదు, ఆమె నిలబడింది. చూసామా? ఆమె బంగారు పాత్రనైనా, మిస్ యూనివర్సా, మిస్ వరల్డా కాదు. ఆమె వెండి పాత్రనా, ఆమె హృదయం ఏమైనా, లక్షల కోట్లు సంపాదించిన గొప్ప వ్యక్తి ఏమైనా కాదు. దేవుని కోసం స్థిరమైన నమ్మకంతో నిలబడింది. చూడు, ఆమె పోరాటాన్ని కొనసాగించడానికి దేవుడి నమ్మకత్వాన్ని చూశాడు. ఆయన అడిగాడు, ఆమె నిలబడింది. ఎంత గొప్పగా అంటే ఆమెను చూసిన వాళ్ళు ఆమె దగ్గరికి రావాలన్న భయపడతారు. అంత శక్తిని ఆమెలో దాచించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా తయారు కావాలని మీరంతా నా ఆశ. హల్లెలూయా. మీ దగ్గర రావాలంటే జనాలు భయపడాలి, మిమ్మల్ని చూడాలంటే ప్రజలు భయపడాలి. ఏం చేయాలి సార్? దానికి నేను ఏమైనా సంపాదించాలి, 20 గంటలు ప్రార్థన చేయాలి, వాట్సాప్ చర్చికి రా ఫస్ట్ సార్, తర్వాత ఉపాస పడతారు, ఆ తర్వాత ఆన్లైన్ ప్రేయర్, ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. హల్లెలూయా. ఇవి చేయి, ఇప్పుడు అయిపోతే బయటికి పోతాను సార్, 10 మంది తల్లి. దీనికి మాత్రం బాగా వచ్చేస్తుంది, నాకు ఇప్పుడే ఇచ్చేస్తుంది. ఆమె ఎంతగా దేవుని అభిషేకాన్ని మేనిఫెస్టేషన్ చేసిందంటే ఆమె జీవితంలో ప్రభుత్వాలు, రాజ్యాలు ఏమైనా చేయాలంటే మొదటగా ఆమెకు ఫోన్ చేసి సలహా తీసుకుంటాయంట. పెద్ద పెద్ద వారు ఆమెకు ఫోన్ చేసి మనం ప్రార్థన చేయి మా కోసం. ఆమె ప్రార్థన చేస్తుంటేనే వీడు ఐఏఎస్ అయినా కానీ, ఐపీఎస్ అయినా కానీ, మంత్రి అయినా కానీ, హోదాలో అయినా ఉండలేదు, దాన్ని విడిచిపెట్టి సేవకు వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆమెలో ఉన్న అభిషేకం ఆమె ఫోన్ లో మాట్లాడుతుంటేనే వీడు దేవుడిలో నుంచి వచ్చే ఆ శక్తి వీడు హృదయాన్ని మార్చేసి, చస్తే దేవుడి కోసమే చేస్తా, బతికితే దేవుడి కోసమే బ్రతుకుతాను. హల్లెలూయా. అలాంటి అభిషేకాన్ని క్యారీ చేసే పాత్రగా దేవుడు మార్చాడు. కారణం ఒకటే, తన పోరాటంలో నిలబడింది. నీ పాపము చేస్తున్నది రోజు పోరాటం, నీ శరీరానికి, నీ ఆత్మకు రోజు పోరాటం. నేను చెప్తాను, ఆ పోరాటంలో నమ్మకంగా నిలబడి దేవుడి వైపు అంటాను. ఆ పోరాటంలో దేవుడు నన్ను తీసుకెళ్తాడు మందిరానికి నమ్మకంగా నిలబడి దాన్ని విశ్వసించు. దేవుని సన్నిధిలో నమ్ముతానని నమ్ము, ప్రార్థన నాకు ఇష్టమని నమ్ము, వాక్యం నేను ప్రేమిస్తానని నమ్ము.
దేవుని కోసం పోరాడు, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని కోసం నిలబడే ధైర్యముగా ముందుకెళ్ళే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన శక్తి మన జీవితంలో ప్రదర్శించబడాలని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 8 నుంచి 23 వరకు ఒక చిన్న స్టోరీ రాయబడి ఉంది. ఏంటంటే ఎలీషా అనే ఒక వ్యక్తి ప్రవక్తగా ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నప్పుడు ఆ ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధం అనేక సార్లు వస్తుంది. మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు అదే రాయబడి, దయచేసి చదవడం కావాలంటే ఏం రాయబడిందంటే, ఈ యొక్క దేశం శత్రు దేశము ఇశ్రాయేలు దేశం మీదకి వస్తున్న ప్రతిసారి వారి పన్నాగాలన్నింటినీ ముందుగానే కనిపెట్టి ఎక్కడ దాడి చేయబడుతుందో ఆ ప్రదేశానికి ముందుగానే సైనికుల్ని పంపి ఆ యుద్ధాన్ని ఆ దేశంలో జరగకుండా ఆపేస్తా ఉన్నారు ప్రజలు. ఎంత జరుగుతున్నా కూడా శత్రు దేశంలో ఒకే ఒక అనుమానం ఏంటంటే, ఖచ్చితంగా మన దేశంలోనే ఇశ్రాయేలు దేశానికి సంబంధించిన ఒక శత్రువు గూఢచారి ఉన్నాడు. దాని కారణంగానే మన ప్రతి ప్రణాళిక కూడా అపవాది ఈ యొక్క ఇశ్రాయేలు దేశ రాజుకు తెలిసిపోయి ముందుగానే జాగ్రత్త చేసుకుంటున్నారు. కాబట్టి ఆ గూఢచారులు ఎవరో కనిపెట్టండి అని సవాలు వేస్తే గూఢచారులంతా వచ్చి చెప్పే విషయం ఏంటంటే, అయ్యా మన దేశంలో గూఢచారి లేడు, తొమ్మిడు లేడు, ఎవడు లేడు, కానీ ఆ దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడయ్యా. ఎవరయ్యా ప్రవక్త అంటే ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడయ్యా. ఏం చేస్తాడయ్యా, నువ్వు నీ భార్యతో పడుకున్నప్పుడు మాట్లాడే మాటలు కూడా రాజు చెవులో చెప్పగలిగిన శక్తిమంతుడు ఎలీషా. హల్లెలూయా. నువ్వు పరుపు మీద పడుకున్నప్పుడు నీ భార్యతో మాట్లాడే ఆ రొమాన్స్ మాటలని కూడా రాజు చెవులోకి చేరవేయగలడు. ఎవరయ్యా ఎలీషా అంటే యెహోవా చేత అభిషేకించబడి ఆయన పాత్రగా వాడబడుతున్న ప్రవక్త ఎలీషా, సేవకుడు. మరి ఇప్పుడు ఆ గూఢచారిని ఏమని చేయగలమా? ఆ రాజ్యంలో ఉన్నాడంటే ఆ రాజుకు తెలియకుండా రాత్రి మన దేశంలో ప్రతి సైన్యాన్ని తీసుకెళ్ళి ఆడున్న కొండ మఠమ చుట్టూ కూడా మన యుద్ధ రథాలను సమకూర్చండి, ఎవరేం చేస్తారో చూస్తానో, వాడిని ఆ రోజు చంపకుండా రాను బయటికి అని సవాలు తీసుకుని తన సైన్యాన్ని అంతా తీసుకుని ఆ మఠము దగ్గరికి, ఆ ఒక కాలనీ దగ్గరికి, ఆ ఇంటి దగ్గరికి, ఆ యొక్క ఆయన జీవిస్తున్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి రాత్రి ముట్టడి వేసి కూర్చుంటే ఈ ఎలీషాకు ఒక అసిస్టెంట్ ఉంటాడు. బయటకు వచ్చి పద్దరిని వేసి ఆయన రాత్రంతా ప్రార్థన చేసి పనుకుంటాడు. పాపం ఇటు పద్దరం వేసి ప్రార్థించాడు, ప్రార్థన పాడు బయటికి వేసి ఆరోగ్యంగా చంపెట్టుకుని బయటికి పోదాం, చంపట్టుకుని బయటకు వస్తే బయట మన వాళ్ళు కత్తులు పట్టుకుని రెడీ కావన్నారు. చొప్పు కాస్త పడేసి బాగా వేసి, రాజా అయ్యా నాయన వాడా, మనం ఎట్లా బతికేది, మనం ఎట్లా జీవించేది, ఈ రోజే చివరి రోజు, ఏమైనా చివరి కోరుకుంటే చెప్పు, ఉప్మా చేసి పెట్టాలా, బిర్యానీ చేసి పెట్టాలా, తినేసి చచ్చిపోదాం. ఏమైంది రానికి పొద్దున ఇట్లా మాట్లాడుతున్నాం. నిద్రపోతున్నప్పటికి ఎప్పుడైనా మాట్లాడితే వాళ్ళ చిరాకు వస్తుంది. మా ఇంట్లో నిద్రపోయేది మాట్లాడి చెప్తాను మళ్ళీ చిరాకు వస్తుంది. ఎందుకంటే పద్దనే నిద్ర లేపి అవును. మీ ఇంట్లో కూడా మేము ఎవరైనా నిద్రపోతుంది ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మళ్ళీ చిరాకు వస్తుంది. టీవీ సౌండ్ ఎక్కువ పెట్టిన వల్ల చిరాకు వస్తుంది. వీడు వచ్చి పద్దనే లేపుతున్నారు, నువ్వులే ప్రవక్త, నువ్వులే. ఏమైందిరా నీ బాధ? ఏ రోజు నా కాదు, నేను చెప్పకుండా ఏమి చేసేవాడు కాదు, పడుకున్న బాబు రాత్రి ప్రార్థన అనుకునేవాడివి. 18 రోజులు లేపుతాను, ఏమైందిరా? నేను ఇంకేమైనా సమస్య వచ్చిందా, ఏమైనా వ్యాధి వచ్చిందా, లేదంటే కృష్ణార్థం వచ్చిందా? లేపేకంటే లేదు రాజా, లేదు ప్రవక్త గారు, లేదు నా యజమానుడు. ఏమైందయ్యా అంటే బయటికి వెళ్ళి చూడు, ఇదే చివరి రోజు మనకి. ఏం జరిగిందంటే బయటికి అందరూ రాజుతో సహా చుట్టూ కూర్చున్నారు, బయటికి రావడం లేదు, అన్ని సంపేద్దాం. హల్లెలూయా. ఈ విషయం చెప్పాడయ్యా, నువ్వు వీళ్ళనే చూసావు, పైకి ఎందుకు చూడలేదు? పైన ఏముంటాయి, కొత్త ఆకాశం. ప్రభా వీడి కళ్ళు తెరువు అంటే ఎత్తికి చేయబెట్టి ప్రార్థన చేసి, హల్లెలూయా, వీడి కళ్ళు తెరువు ప్రభా అని ఎత్తికి చేయబెట్టి ప్రార్థన చేసి ఇప్పుడు మీరు చూసినావు ప్రభా. ఫస్ట్ పేరు ఎంత స్పీడ్తో వచ్చాడు, సెకండ్ అంతకన్నా ఫాస్ట్ పరిగెత్తి వచ్చాడు. హల్లెలూయా. ఏమైందంటే మనల్ని కాపాడటానికి అగ్ని రథాలు పరలోకం నుంచి దిగొచ్చాయి. హల్లెలూయా. అగ్ని రథాలు బాణములు సిద్ధము చేసి పెట్టుకున్నాయి. ఎలీషా ఓ అన్నా, ఓ అన్నా, ఎలీషా ఓ అన్నా, ఓ అన్నా. మొదట బాణం రాజు గుండెలోకి దూరి ఆ గుండె 150 బొక్కలుగా చీల్చబడుతుంది. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవాడు పరాక్రమం కలిగిన వాడు. చెప్పండి కొడతారు. హల్లెలూయా. మన పక్షమున ఉన్నవాడు పరాక్రమం కలిగిన వాడు. నువ్వు నేను చెప్పుకోవాలి బయటకు వచ్చి. చెప్తానేమనుకోవద్దండి, ముందే చెప్పు. నువ్వు నేను చెప్పుకోవాలి, ఒక్కొక్కటి కాదురా, 100 మందిని ఒకేసారి నమ్మండి. హల్లెలూయా. ఏం చెప్పాలి?
ఒక్కొక్కటి కాదురా, చాలా జీవితం తెలిసిన లేదమ్మా బైబుల్లో రాసినది వాళ్ళ కాపీ కొట్టిన. ఏషియా గ్రంథం 60:22 చదువు కావాలి. ఏషియా గ్రంథం 60:22. ఒంటరి అయిన వాడు 1000 మంది ఎగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా, హల్లెలూయా. వాడైనా 100 మంది రాసుకుని, ఎందుకంటే డైరెక్ట్ గా రాసుకుంటే కాపీ కొట్టారనుకుంటారండి. సినిమా డైరెక్టర్లు ఎక్కడి నుంచి తీసారయ్యా అని వాళ్ళకి ఇంటర్వ్యూ విన్నాను ఒకసారి రోజు. ఇది వాళ్ళు చెప్పారు, బైబిల్లో నుంచి రాసాం సార్. హల్లెలూయా. ఆ బైబిల్లో నుంచి కాపీ కొట్టి డైలాగ్ వేసుకొని, బాహుబలి 1, బాహుబలి 2, మగధీర సినిమాలన్నీ తీసుకొని, బైబిల్లో క్యారెక్టర్లు, బైబిల్లో సినిమాలు పెట్టుకొని, దాంతో సినిమాలు తీసి దాంతో కోట్లు సంపాదించుకుంటే, నేను ఈ బైబిల్లో సంతలో పెట్టుకుని 10 రూపాయలు కానికేసుకొచ్చి దేవుడు ఎప్పుడు ఇస్తాడో సార్ అని. ఇంత పిచ్చోళ్ళు ఉంటుంది కదా. మన బైబిల్ చదివి, మన టికెట్ తీసుకుని, మనకి సినిమా చూపించి, మనతోనే కోట్లు సంపాదించి, దీన్ని మాత్రం మీరు సంతలో పెట్టుకోండి మా సినిమాకి రండి అంటారా? దీన్ని మాత్రం మీరు సఫలొద్దండి, మీ దగ్గర పెట్టుకుంటే మీరు ఏమీ లేని వాళ్ళగానే ఉండండి అంటారా? దేవుడు చెప్పింది 1000 మందిని. హల్లెలూయా. అవును, సంసోను ఎంతమందిని చెప్పాడు? సంసోను ఎంతమంది చెప్పాడు? గాడిద ఎముకతో 1000 మందిని తిరుగు లేకుండా చెప్పాడు. హల్లెలూయా. సినిమాలు తీస్తే ఇలాంటిది 100 మందిని చెప్పే చాలా చీపు దేవుడు దృశ్యం. అవునా? సరే, మనంతా ప్లాన్ చేద్దాం, సినిమా తీద్దాం. హల్లెలూయా. 1000 మందిని చెప్పేసి ఎంతమంది? 100 మందిని కాదు. ఆవిడ ఒక్కొక్కరిని కాదు అపవాది 1000 మందిని ఒకేసారి రమ్మన్నాడు. ఎందుకంటే సంసోను వల్ల బలాఢ్యమైన దేవుడు అభిషేకంతో పొంది ఉన్నావు. కత్తితో కాదు, గాడిద ఎముకతో. హల్లెలూయా. వాడికైనా కత్తులు అవసరం ఉన్నారు, కత్తులు $5 మారుస్తాడు. మనం ఒకటి సింగిల్ పీస్. హల్లెలూయా. సింగిల్ గా కింగ్ భాష అన్నట్లు ఒకటే పీస్ తో 1000 మందిని, కత్తి కూడా మాసం. హల్లెలూయా. అంత శక్తిమంతుడు మన దేవుడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నావు. ఎవడైనా నీ ముందు ఈ డైలాగ్ చెప్తాను, ఈ డైలాగ్ చెప్తూ, ఎవడైనా ఈ డైలాగ్ చెప్తే నువ్వు 100 మంది రా, మా బైబిల్ ఏం చెప్పింది తెలుసా? 1000 మంది. ఒంటరైన వాడిని 1000 మందిగా మారుస్తాను, ఎన్నిక లేని వాడిని బహుజనముగా మారుస్తాను. ఆ స్థాయిని దేవుడు మీకు ఇచ్చును గాక. ఆ స్థితిలో మీరు ఉందరు గాక. ఈ రోజు అది నెరవేర్చబడును గాక. విశ్వాస పోరాటంలో మీరు తప్పకుండా గెలుస్తున్నారు గాక. ప్రతి పోరాటంలో మీరు ఒంటరి వారు కాదు, 1000 మందిగా ఉన్నారు. మీరు ఒక్కరు కాదు, బహుజనముగా ఉన్నారు. మీ ఒక్కరికి చాలు అనంతపురం తెలియటానికి. హల్లెలూయా. మీ ఒక్కరికి చాలు, 10 మంది అవసరం లేదు, నాయకులు అసలే అవసరం లేదు. మీ ఒక్కరు చాలు. ఒక్కడితో 1000 మందిని తరుముతాడు. హల్లెలూయా. ఇంకా నిర్గమకాండం లేదు, యుద్ధాలు చేసే చోట చెప్పాడు ఆయన, ఇద్దరు 2000 మందిని తరుముతారంట, 10 మంది 1,00,000 మందిని తరుముతారంట. హల్లెలూయా. మరి మీరు పాత నిబంధన, అది నేను చదివింది పాత నిబంధన, నేను చదివింది ఏమీ లేని నిబంధన, రక్తము లేని నిబంధన, గొర్రెపిల్ల లేని నిబంధన, సింహాసనము లేని నిబంధన, పరిశుద్ధాత్మ దేవుడు లేని నిబంధన, ఎవరు తీయలేని నిబంధన, ఇప్పుడు ప్రవక్త వస్తాడని ఎదురు చూడాల్సిన నిబంధన. కానీ నూతన నిబంధనలో మీరు నా సొంత ఉన్నారు, నేను మీలో ఉంటాను. హల్లెలూయా. నేను అనుకుంటున్న 1000 మంది కూడా మనకి చాలా చాలా చీప్. ఎందుకంటే ఒక్క దేవుడితో తన చెయ్యిని చాపితే 1,70,000 మంది చచ్చిపోతే, దేవాది దేవుడు నీలో నాలో అండి, నువ్వు నిన్ను చేయి చాపితే ఎంతమంది చావాలి? ఎంత దరిద్రం అన్నో 2 కోట్ల మంది చచ్చిపోవాలి. ఇప్పుడు 100 మంది బాయ్, 1000 మంది బాయ్, 1,00,000 మంది బాయ్, కోట్ల మందికి వచ్చారు. అంత కెపాసిటీ దేవుడు నీలో ఉంచారు. నువ్వే అంటారా అంటే నిద్రపోకుండా మధ్యమోగం వేసుకుని చర్చికి వచ్చి చపాతీలు లాగా వచ్చి దేవుడు ఇస్తాడో లేదో చూసుకున్నావు అని చెప్పి ఇంటికి బాగా బిర్యానీ నిద్రపోతావా? వాడికి మరి నరదిట్టాలి. దేవుడు ఇచ్చిన స్థాయి చూడు, దేవుడు ఇచ్చిన విధానం చూడు, దేవుడు నిర్మించిన ఈ రైట్స్ చూడు, నీ జీవితంలో నువ్వు జీవిస్తున్న నీ జీవితం చూడు. ఏదో టాబ్లెట్ వేసుకుని పడుకుంటా సంగతులు వచ్చాయి. నిన్ను చూసేకి భయపడాలంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని తెలుసుకోవాలి. నేను నిలబడిన పోరాటంలో విజయం నీకు తెలిసి నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నీకు తెలియాలి. నీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే నీ ముందు ఉన్నాడు బ్యాక్ లేచిపోతుంది. హల్లెలూయా. అది అపవాదే కానీ, పాతాళమే కానీ, లోకమే కానీ ఇది ఎప్పుడు ముట్టలేడు, ఇది ఎప్పుడు జయించలేడు. విజయవంతులందరికీ చప్పట్లు కొట్టి హల్లెలూయా. హల్లెలూయా.